సార్ ఇందాక కీళ్ళ నొప్పులకు సంబంధించి అశ్వగంధలో ఎలాంటి వైద్యం ఉందో మాకు వివరించారు. కానీ తిప్పతీగలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి కీళ్ళ నొప్పులకు సంబంధించి? ఓకేమ్మా, తిప్పతీగ కూడా కీళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుందమ్మా. దీనికి ఏంటంటేమ్మా కేవలం 3 పదార్థాలమ్మా. అంటే తిప్పతీగ చూర్ణము ఒక 50 గ్రాములు, కరక్కాయలమ్మా, కన్నతల్లి ఇలా కాపాడేటువంటి కరక్కాయలు అని చెప్తారు. కన్నతల్లి ఇలా కాపాడుతుందమ్మా కరక్కాయ శక్తి. సో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు. సో తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం 50 గ్రాములు. కరక్కాయ పెచ్చులమ్మా. సో కరక్కాయ పెచ్చుల చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. కష్టపడక్కర్లేదమ్మా, మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. అదేవిధంగా తుంగముస్తల చూర్ణం, ముస్తా అంటారమ్మా, తుంగముస్తలు. చాలా మంది పేరు వినే ఉంటారు, మరి కూడా నేను అందుకే నిదానంగా చెప్తాను. కొంతమందికి అర్థం కాకపోతే కూడా తుంగముస్తలు. సో అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా చూర్ణం, చాలా సువాసన భరితంగా ఉంటుంది. అది కూడా ఒక 50 గ్రామ్స్. తిప్పతీగ, కరక్కాయ, తుంగముస్తలు 150 గ్రాములు అయిందమ్మా. సో ఈ 150 గ్రాముల యొక్క చూర్ణం బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 2.5 గ్రామ్స్ ఉదయము, 2.5 గ్రామ్స్ రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి సేవించాలమ్మా. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల కరెక్ట్గా 1 మంత్కు సరిపోతుందమ్మా మెడిసిన్. 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకుంటే ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి తాజాగా తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా, స్పీడ్గా, సమర్థవంతంగా ఉంటాయమ్మా. ఓకే, మరి మనం ఆయుర్వేదం షాప్స్ లో మరి తయారు చేసి అలా పెట్టేస్తారు కదా గురుగారు, మరి అవి తెచ్చుకొని వాడుకుంటున్నాం కదా మనం. అందుకమ్మా యాక్చువల్గా ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగినమ్మా. చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఇది. యాక్చువల్గా మన మహర్షులు ఏం చెప్పారంటేమ్మా, చూర్ణం తయారు చేసిన తర్వాత ఇన్నాళ్ల పాటు వాడుకోవాలి. ఇన్నాళ్ళు దాని శక్తి ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది. తర్వాత ట్యాబ్లెట్స్ తయారు చేసిన తర్వాత ఎన్నాళ్ళ వరకు దాని యొక్క శక్తి ఉంటుంది, తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతుంది. లేహ్యాలు, తర్వాత ఈ తైలాలు అంటే ఆయిల్స్, ఘృతాలు అంటే నెయ్యితో కూడా కొన్ని చేస్తుంటారమ్మా. ఇలాంటివన్నీ కూడా తయారైన తర్వాత వాటికి ఒక షెల్ఫ్ లైఫ్ అని ఉంటుందమ్మా. సో ఆ టైం దాటిపోయినప్పటి నుంచి క్రమక్రమంగా దాని యొక్క ఔషధ గుణాలు తగ్గిపోతూ వస్తాయమ్మా. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినారు కాబట్టి ఇది వస్తుందమ్మా. మాసద్వయ తదా చూర్ణం హీన వీర్యత్వం ఆప్నుయాత్ అని మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. అంటే ఒక పదార్థాన్ని పౌడర్గా తయారు చేసిన తర్వాత 2 మాసాల వరకు దాని యొక్క పవర్ అలాగే ఉంటుందమ్మా. 2 మాసాల నుంచి క్రమంగా తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట. 2 పదార్థాలు కలిపితే ఒక చూర్ణం అమ్మా, ఏ చూర్ణమైనా సరే 2 మంత్స్, 2 నెలల పాటు మాత్రం పవర్ బాగుంటుంది. 2 నెలల తర్వాత క్రమంగా పవర్ తగ్గిపోతుందమ్మా. మనం ఈరోజు పౌడర్ తయారు చేసుకుని సంవత్సరం తర్వాత వాడామనుకోండి, ఇంత ఫాస్ట్ రిజల్ట్ రాదు. మనం కొనుక్కునేటప్పుడే డేట్ చూసుకొని చేసుకోవడం మంచిది. కానీ వివిధ కారణాల రీత్యా ఈ రోజుల్లో ఏం చేస్తున్నామో కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తున్నామా. సరే, గవర్నమెంట్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని కంపెనీస్ వాళ్ళు 6 మంత్స్, కొన్ని కంపెనీస్ వాళ్ళు ఒక 1 year ఇలా టైం కూడా ఇస్తున్నారమ్మా, ఎక్స్పైరీ డేటు. కాబట్టి శాస్త్ర పద్ధతి ప్రకారం ఇదైతే ఉంది. కొన్ని కారణాల రీత్యా కొన్ని మాడిఫికేషన్స్ వల్ల అలా కూడా జరుగుతుందమ్మా. కాబట్టి శాస్త్రం చెప్పినటువంటి విధానం ఇదమ్మా. జరుగుతుంది కదా గురుగారు, చాలా ఆయుర్వేదం షాప్స్ ఉన్నాయి కదా, ఏదైనా నమ్మదగినటువంటి బ్రాండ్ ఏమైనా ఉందా? ఓకేమ్మా, అది కూడా చెప్తానమ్మా ఈ సందర్భంలో. ఇంకోటి ఎందుకంటే మన వాళ్ళకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ పౌడర్ గురించి చెప్పాడు, టాబ్లెట్స్ పరిస్థితి ఏంటి, వాటి పరిస్థితి ఏంటి. హీనత్వం గుటికా లేహవు లభతే వత్సరాత్పరం అంటే పిల్స్ మాత్రలు తయారైన తర్వాత 1 సంవత్సరం దాటితే పవర్ పోతాయమ్మా. హీనాసిహు ఘృత తైలాద్యాహ చతుర్మాసాధికాస్తత. ఈ తైలాలు కానీ తర్వాత ఘృతాలు కానీ 4 months వాటికి షెల్ఫ్ లైఫ్. సో పని చేస్తాయి కానీ స్లో అయిపోతుంది. సో ఇలా అన్నీ ఉన్నాయమ్మా. చెప్పే కొద్ది ఇవన్నీ ప్రతిదాన్ని కూడా బాగా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. మీరు ఏదో క్వశ్చన్ అడిగారు కదమ్మా. అవును, ఇప్పుడు మార్కెట్లో చాలా ఆయుర్వేదం షాప్స్ ఉన్నాయి కదా, నమ్మదగినటువంటి ఏమైనా ఒక బ్రాండ్ మాకు? ఎస్ అమ్మా, ఇదేంటంటమ్మా కొన్ని కంపెనీస్ వాళ్ళు ఈ యొక్క పౌడర్స్ మంచివి తయారు చేస్తారమ్మా. సో కొన్ని కంపెనీస్ వాళ్ళు ట్యాబ్లెట్స్ మంచివి తయారు చేస్తారు. కొంతమంది లేహ్యాలు బాగా తయారు చేస్తారు. కొంతమంది ఈ రసౌషధాలు ఉన్నాయమ్మా, గంధకము, పాదరసము, తర్వాత కాశీస భస్మము, ముత్య భస్మము, బంగారు భస్మము, వెండి భస్మము, తర్వాత ఈ పగడ భస్మము, ఇలాంటి అనేక రకాలైన భస్మాలు ఉన్నాయి. వీటిని కొన్ని కంపెనీ వాళ్ళు బాగా తయారు చేస్తారు. కాబట్టి విచారించుకొని, వైద్య నిపుణులతో విచారించుకొని మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ వాడుకోవడం మేలమ్మా. మీరు ఒక పర్టికులర్ పేరు చెప్పట్లేదు, అందుకేమ్మా చెప్పాను కదమ్మా. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు మంచి తయారు చేస్తుంటారు కాబట్టి
ఆ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి తీసుకోవడం మంచిది నా అభిప్రాయం. అవును గురువు గారు, కానీ నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఆయుర్వేదం అంటేనే న్యాచురల్ గా ప్రకృతికి సంబంధించినటువంటి ఒక సింపుల్ గా ప్రశాంతంగా శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాడతాం కాబట్టి దీంట్లో కూడా ప్రిజర్వేటివ్స్ అని కెమికల్స్ అని యాడ్ అవుతున్నాయి కాబట్టి అందుకు నేను అడిగాను. సో మీరు చెప్పిన సమాధానం మాకు అర్థమైంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అందుకే విచారించుకొని తీసుకోవడం వల్ల అంటే కొన్ని కంపెనీ వాళ్ళు చాలా స్టాండర్డ్గా తయారు చేస్తున్నారమ్మా. ఎందుకంటే ఆయుర్వేదం డిమాండ్ బాగా పెరిగిపోయింది కాబట్టి స్టాండర్డ్గా తయారు చేస్తున్నారు కాబట్టి కొంచెం విచారించి తీసుకోవడం మంచిదమ్మా. ఉదాహరణకి ఎందుకంటే మీకు సందర్భాన్ని బట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తాను చూడమ్మా. చెన్నై వాళ్ళు ఇంప్కాప్స్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా, ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి. సో నో ప్రాఫిట్ నో లాస్ కింద వాళ్ళు మంచి మూలికలన్నీ సేకరించేసేసి ఫ్రెష్గా తాజాగా తయారు చేసేసి స్టాండర్డ్గా తయారు చేసేసి మార్కెట్లో విక్రయిస్తున్నారమ్మా. సో కానీ మన దురదృష్టశాతం అంటే అందరికీ అలాంటి షాప్స్ అందుబాటులో ఉండడం కష్టంగా ఉందమ్మా. మొహా అంటే మనకి ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్నింటికి కలిపి కూడా ఒక 7-8 షాపుల కంటే లేవమ్మా, చెన్నై బేస్డ్. సో కాబట్టి నేను విచారించి తీసుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. మాట్లాడారు. రైట్ గురువు గారు, థాంక్స్.